కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. ఊర్లోని విరాట్ నగర్ నందు వేసియున్న శ్రీ గోవింద బాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానం సముదాయంలో మహాశివరాత్రి పర్వదినంను పురస్కరించుకొని జగద్గురు శ్రీ మధ్వీరాజ్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వంశపారంపర్య శాశ్వత ఉభయకర్తలు, గర్భాలయ నిర్మాణం దాత, దేవాలయం అభివృద్ధి పోషకులు, శ్రీదేవి సిల్వర్ ప్యాలెస్ ప్రొపైటర్ మరియు కందిమల్లాయపల్లె దక్షిణ గాలి గోపురం ఏకైక నిర్మాణదాత సంక్రాంతి రమణయ్య, ఆయన ధర్మపత్ని వెంకటమ్మల ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకులు దొడ్డేజీ సుబ్రహ్మణ్యం ఆచార్యులు, సహా అర్చకులు నూతక్కి భాస్కర్ సోదరులు కళ్యాణ ఘట్టమును చేపట్టి సంక్రాంతి రమణయ్య ఆనంగి వంశస్థుల పేరిట భక్తులకు స్వామివారి అక్షింతలు పంపిణీ చేశారు. అనంతరం దేవస్థానం వద్ద ప్రజలకు భారీ అన్నదానం చేశారు. నెట్ భక్తి భాస్కర్నా జ్ఞానము వాకొనియు ప్రకటముగ భక్త నీకము ప్రోచిన సాకార బ్రహ్మము సద్గురు దేవా మంగళము మంగళము. అల్లాడు పల్లెలో హరిపోతులు రయ్య వల్ల పరిపూర్ణము కొల్లలాడి కల్లాకలి దోషములెల్ల దూరం. విరాట్ నగర్ వింజమూరు నందు శ్రీ కోడూరి పోలిరెడ్డి ధర్మపత్ని సమేతులై వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానానికి స్థలం కేటాయించారు. అప్పటి స్థలదాతలైనటువంటి కోడూరి నాగిరెడ్డి, కోడూరి పోలిరెడ్డి గారు ధర్మపత్ని, అదేవిధంగా గుడి నిర్మాణంలో విశేషమైనటువంటి శ్రమను ఓర్చి అప్పటి యొక్క ఆర్థిక వనరులను సేకరించి దేవస్థానాన్ని ఇంతింతై అన్నట్టుగా మాకు అన్ని అన్నదండగా ఉండి సంక్రాంతి రమణయ్య గారు దంపతులు, వారి కుటుంబ సభ్యులు, ఆనంగి వారి వంశంలో ఉన్నటువంటి ఆనంగి వెంకటేశ్వర గారు, అదేవిధంగా వాళ్ళ కుమారులు అందరూ కూడా తోడు నీడై మమ్మల్ని అందరినీ ఈ దేవాలయంలో అభివృద్ధి పరచడానికి ఎల్లవేళలా కృషి చేసి మా అందరి యందు ఉండి ఈ దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. అప్పటి నుంచి కూడా 1996 నుంచి కూడా ఈ దేవస్థానం దినదిన ప్రవర్ధమానమై నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ అన్నట్లుగా అభివృద్ధి చెందుతూ గత 28 సంవత్సరాలుగా ఇక్కడ కళ్యాణ మహోత్సవాన్ని మనము ఆ యొక్క బ్రహ్మంగారి యొక్క ఆశీస్సులను మనం పొందుతూ ఉన్నాం. వింజమూరు నందు, పాతూరు నందు, విరాట్ నగర్లో వెలిసినటువంటి శ్రీ గోవిందమాంబ సమేత విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరము కూడా శివరాత్రి పర్వదిన కాలంలోనే పార్వతీ పరమేశ్వరులు ఎలా అయితే మన శివరాత్రి నాడు విశేషంగా ఈ యొక్క కళ్యాణాలు చేసుకుంటామో, శివ విష్ణువులు ఇద్దరూ కూడా ఏకమే అనే వచనములను ఆధారంగా బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కూడా సమానమే అన్నట్టుగా శ్రీ గోవిందమాంబ సమేత విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు విష్ణుమూర్తి స్వరూపులైనటువంటి వారు అయినా కూడా ఆ శివరాత్రి పర్వదినంలోనే కలియుగములో ఆయన వివాహం చేసుకున్నారు. ఆయన లోకమును ఉద్ధరించడానికి కలియుగములో జరగబోయేటువంటి వింతలను, విడ్డూరాలను, విశేషాలను అన్నీ కూడా మనకి ముందుగా తెలియపరిచారు.
ఈ లోక కళ్యాణమై ఆయన్ని మనం స్మరించినంత మాత్రాన జరగబోయేటువంటి ఆపదల నుంచి మనం రక్షింపబడతాము. అదేవిధంగా నారాయణ స్వరూపుడు లక్ష్మీ స్వరూపిణి మనల్ని ఇద్దరూ కూడా వైకుంఠం నుంచి ఆశీర్వదించడానికి ఇళ్లలో మనం లోక కళ్యాణానికై ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరము కూడా వేలాదిగా ఇక్కడికి భక్తులందరూ విశేషంగా రాబడి ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కూడా ఎంతో గొప్పగా మాకు అందించేటువంటి సంక్రాంతి రమణయ్య గారి యొక్క కుటుంబము దినదిన ప్రవర్ధమానమై విలసిల్లాలని, శ్రీ గోవిందమాంబ సమేత విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆశీస్సులు వాళ్ళకి ఉండాలని, అదేవిధంగా జనులందరికీ కూడా సకల సుభిక్షములు వర్షాలు సకాలంలో పడాలని, లోక కళ్యాణమై ఆయన చెప్పినటువంటి విశేషాలందరూ కూడా తెలియపరుచుకుంటూ ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని సమాజంలో ఈ గోవిందమాంబ సమేత విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు ప్రతి సంవత్సరము కూడా కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం ప్రజలందరి ఆధ్వర్యంలో. అదేవిధంగా గొప్పగా అన్నదానము కొన్ని వేల మందికి ఈరోజు అన్నదానం చేస్తున్నారు. లోకోక్తి ప్రకారము పరమ పవిత్రమైనటువంటి మాసములో శివరాత్రి నందు భోజనము ఎవరైతే చేస్తారో, అన్నదానాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళందరికీ కూడా పుణ్యఫలాలు దక్కుతాయి. అన్నదానం చేసేటువంటి వాళ్ళు పుణ్యలోకాలు పొందుతారు. అదేవిధంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కలియుగంలో జరగబోయేటువంటి విశేషాలను ఎప్పుడో తెలియపరిచారు. కాబట్టి ఈ విశేషాలన్నీ కూడా మనము నెమరవేసుకుంటూ లోకంలో జరగబోయేటువంటి విడ్డూరములను వింతలను మనం చూస్తూ జాగ్రత్తగా అప్రమత్తమై మనము లోకములో మెలగాలని, స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా చాలా సుఖ సంతోషాలతో జీవిస్తూ ప్రకృతిని మనము పరమ దేవతగా ఆరాధిస్తూ ప్రకృతినే మనం పరమాత్మగా, ప్రకృతియే మనకి పరమావధిగా భావిస్తూ ఆ ప్రకృతి పరమేశ్వరులైనటువంటి పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను గోవిందమాంబ సమేత విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క స్వరూపంగా మనం భావిస్తూ కళ్యాణము చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి సర్వే జనాం సుఖినో భవంతు. శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క విశేషాలను చెబుతూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ భక్తులు ఈ యొక్క దేవస్థానానికి విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి జనులందరూ కూడా ఆ బ్రహ్మంగారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.